గోల్డ్ ఫిష్ అని ఉంటుంది. మేమేమో చెన్నై వెళ్ళిన కొత్తలో గోల్డ్ ఫిష్ వండాను నేను. ఆ తర్వాత ఇక్కడ ఎప్పుడు నేను గోల్డ్ ఫిష్ తెప్పించలా, నేను మార్కెట్కి వెళ్ళినా కనిపించలా నాకు. ఇప్పుడు వాళ్ళు లిస్టులో పెట్టారు గోల్డ్ ఫిష్ కూడా ఉందని. అది తెప్పించాయి ఈరోజు. పిల్లలు కూడా ఆదివారం వచ్చారు, వాళ్ళు కూడా రమ్మని చెప్పా. నేను ఒక్కదాన్నే చేపల పులుసు ఏం పెట్టుకుంటాను. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం నేను చెన్నైలో చూసా, నాకు ఇక్కడ దొరకదు, వైజాగ్ వాళ్ళు తెప్పించారు. వైజాగ్ని తెప్పించి వీళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ. ఓకే, ఇలా చేసి కాసేపు ఇందులో లోపలికి వెళ్ళి ఇందులో కొంచెం ఇంత నూనె కూడా వేస్తా, కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి 2 సౌండ్లు రానిస్తాయి. ఇది చూసారా, గోల్డ్ ఫిష్ అప్పటికి నిజంగానే చాలా గట్టిగా చక్కగా ఉంది, ఊట్టలేదు కూడా, ఎక్కడికక్కడికే చాలా బాగుంది. ఆ చికెన్లో వచ్చే నీరంతా ఎగిరిపోయేదాకా అట్టి పెట్టేశానమ్మా, చూసారుగా. చేపల కూరని చక్కగా కారం వేసాను, పుల్లగా సూపర్గా ఉంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మొన్నంతా నవరాత్రుల్లో ఉన్నానని చెప్పి చేయలేదు కదా, చదవలేదు, నాన్ వెజ్ కూడా ఉన్నాయి. ఈరోజు కూడా నాన్ వెజ్ చేస్తున్నాను, అందుకోసం ఈ చదువుతున్నానమ్మా. రాయన్ పాషా, నానమ్మ ఎలా ఉన్నారు? చికెన్ కర్రీ చాలా బాగుంది, శారీ చాలా బాగుంది నానమ్మ, ఎర్ర టమాటాలాగా ఉంటారు మీరు, మీ శారీ బాగా సూట్ అయిపోయింది, మీ ఆరోగ్యం జాగ్రత్త, మద్రాసులో ఆటోలో వీడియో తీస్తాను అన్నారు, కుదిరితే తీయండి, లేకపోతే రిస్క్ చేయొద్దు. ఓకే అయ్యా భాష, థ్యాంక్ యూ. సంతోష్ కుమార్, అమ్మ మీరు ప్రతి కామెంట్కి సమాధానం చెప్తున్నారు, ఆ సమాధానాల్లో ఎన్నో జీవిత సత్యాలు చెబుతున్నారు, చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయమ్మా. మీ వంటలు ఎంత కమ్మగా ఉంటాయో మాటలు అంతకన్నా అద్భుతంగా ఉంటాయి. మీ వీడియోలు చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటాయమ్మా. పాటలు వీణుల విందుగా ఉంటాయమ్మా. ఎంత చక్కగా పాడుతున్నారో. లవ్ యూ అమ్మా అని చాలా లవ్స్ పెట్టావయ్యా. ఎవరు? సంతోష్ కుమార్, చాలా థ్యాంక్స్ అమ్మా. అబ్బాయి అమ్మాయి తెలియదు కదా, నిక్నేమ్లు పెట్టుకుంటారేమో. ఋతు, ఎప్పటికప్పుడు ఆ పేరేంటో మర్చిపోతానంట. సూపర్ అండి, ఆ పాటలు వింటే మనసుకు హాయిగా ఉంటుంది. చికెన్ బాగుంది, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. 5475, మీరు చెప్పే విధానం చాలా బాగుంటుందమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అందరికీ అర్థమయ్యేలా చెప్పటమే కదా, అది చాలాసార్లు చెప్పాను. చెప్పే దాంట్లో కానీ చేసే దాంట్లో కానీ నేను ప్రతి పనిలోనూ ప్రతి చెప్పే విషయంలోనూ అందులో వాస్తవాలే ఉన్నాయి. అవాస్తవాలను కల్పించి చేయడానికి ఇది డ్రామా కాదు, జీవితం. నేను మీతో మాట్లాడేదంతా జీవితానికి సంబంధించినవి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఒల్లూరు తనుజ 1493, మీరు చేసినట్టు చేశాను, ఈ కర్రీ చాలా బాగా వచ్చింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అవును, చూసి అలాగే చేస్తే ఎందుకు రాదు, బాగుంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు చెప్పింది 100% కరెక్ట్ అమ్మా. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. మీరు చాలా గ్రేట్ ఆంటీ, హార్డ్ వర్కింగ్ ఉమెన్, వంటలు సూపర్, మంచి మాటలు చెప్తారు, ఇన్స్పిరేషన్ టు ఆల్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అన్నీ నచ్చుతుంది, ఏదో కొంత నచ్చలేదమ్మా, అది నచ్చిందమ్మా అనేవాడు నిజంగానే ఎవరూ లేరు అది నచ్చలేదమ్మా అని చెప్పేవాళ్ళు. స్టార్టింగ్లో ఉన్నా కూడా వాళ్ళకి ఎందుకు నచ్చలేదు అడిగేసాను, అయిపోయింది, తర్వాత ఏం లేదు అలా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పార్వతీదేవి వీరమాచన్ అనుకుంటా, సూపర్ అమ్మ, చాలా చాలా బాగా పాడారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సూపర్ అమ్మ మీరు అని చాలా ఫ్లవర్స్ అన్నీ పెట్టింది. రాజకుమారి ఆర్కే, ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మంజుల జూపల్లి 2208, అమ్మ మీ పాట సూపర్ సూపర్, ఈరోజు మీరు చాలా బాగున్నారు, మీ చీర అన్నీ చాలా బాగా పెట్టావు, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. శైలజ ప్రియదర్శిని 6229, బ్యూటిఫుల్ ఫేస్ విత్ వండర్ఫుల్ వాయిస్. ఓకే, థ్యాంక్ యూ. కుమారి రాజనాల 2287, నమస్కారం అమ్మ, నమస్కారాలు పెట్టి చాలా బాగా చెప్పారు అమ్మ, జీవిత సత్యాలు సూపర్, యమ్మీ డెలికేషన్ ఫుడ్ అని చెప్పి మీ శారీ చాలా బాగుంది, పాట చాలా బాగా పాడారు, అన్ని లవ్లు అయ్యో చాలా పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్ అమ్మ. కుమారి శ్రీనివాసరావు వరద 7590, సూపర్ అమ్మ మీరు, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఎస్కే గౌడ 2107,
శారీ చాలా చాలా బాగుందమ్మా. కర్రీ సూపర్ అమ్మా. మీ మాటలు ఎప్పుడు యూత్‌కి చాలా యూజ్ అవుతాయమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మహాలక్ష్మి బాగా టేస్టీగా ఉందని నేను నమ్ముతాను. డియర్ అమ్మా లవ్ యూ. లవ్ యూ అమ్మా. చాలా లవ్స్ పెట్టావమ్మా. అబ్బో! చాలా రీడ్ మోర్ అని చెప్పి కూడా బోలెడు లవ్స్ లెక్క పెట్టలేను. అన్ని లవ్స్ పెట్టావు. చాలా థ్యాంక్స్ అమ్మా. నాగరత్నమ్మ ఏలేటి 8440 అమ్మ. అమ్మ నమస్తే అమ్మా. చిల్లీ చికెన్ ఎలా ఉందో తెలియదు కానీ సాంగ్ మాత్రం సూపర్ అమ్మా. చిల్లీ చికెన్ కూడా చేసుకుని తినండి అమ్మా. చాలా బాగుంటుంది. ఓకే అమ్మ. పద్మజ వాసిరెడ్డి 9061 అమ్మ. సూపర్ 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 అండి. మీరు పాడే పాటల కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను. అబ్బో! అలాగే థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. పాటల కోసమే సబ్స్క్రైబ్ చేశానంటే నాలాగా నీకు కూడా పాటలు ఇష్టం అనమాట. చాలా థ్యాంక్స్ అమ్మ. లాలుబాయ్ అమ్మ మీ అత్తగారి ఫ్యామిలీ చూపించండి. చూపించానయ్యా ఒకసారి మన బందరెళ్ళి మేము కాళేకాన్పేటలో మా బావగారు అమ్మాయిల ఇంటికి వెళ్ళాము. చూపిస్తా మళ్ళీ వైజాగ్ ఒకటి వెళ్ళాలనుంది. వెళ్ళినప్పుడు చూపిస్తా. అమ్మ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? థైరాయిడ్ ఉందా మీకు? చెప్పండి అమ్మా. థైరాయిడ్ లేదయ్యా, షుగర్ ఉంది. చాలా కాలం నుంచి ఉంది. ఓకే. రమ్య వెంకి లవ్స్ పెట్టి నమస్తే నానమ్మ. ఇంటర్వ్యూ యు ఆర్ గ్రేట్ మదర్ అమ్మ. ప్లీజ్ స్మర్ట్ టేక్ కేర్ యువర్ హెల్త్ అండ్ యువర్ డైలీ రొటీన్ వీడియో పెట్టండి అమ్మ. ప్లీజ్ టేక్ కేర్ యువర్ హెల్త్ అమ్మ. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ బ్యూటిఫుల్ వాయిస్. లవ్స్ చాలా పెట్టావయ్యా. ప్లీజ్ టేక్ కేర్ యువర్ హెల్త్ నానమ్మ. చాలా థ్యాంక్స్ అమ్మ. చాలా థ్యాంక్స్. ఈరోజు ఏం చేస్తున్నానంటే మనకి నేను చేపల కూర చాలాసార్లు వండాను. ఇవాళ వైజాగ్ నుంచి మా అపార్ట్మెంట్స్లోనే అక్కడి నుంచి వైజాగ్ నుంచి తెప్పిస్తున్నారు. మొత్తం అన్ని పండుగప్ప కాడ నుంచి అదేంటో చాలా తెప్పిస్తున్నారు. ఇంచుమించు అన్ని చేపలు వండాను నేను. గోల్డ్ ఫిష్ అని ఉంటుంది. మేమేమో చెన్నై వెళ్ళిన కొత్తలో గోల్డ్ ఫిష్ వండాను నేను. ఆ తర్వాత ఇక్కడ ఎప్పుడు నేను గోల్డ్ ఫిష్ తెప్పించలా. నేను మార్కెట్కి వెళ్ళినా కనిపించలా నాకు. ఇప్పుడు వాళ్ళు లిస్టులో పెట్టారు గోల్డ్ ఫిష్ కూడా ఉందని. అది తెప్పించాయి ఈరోజు. పిల్లలు కూడా ఆదివారం వచ్చారు. వాళ్ళు కూడా రమ్మని చెప్పా. నేను ఒక్కదాన్నే చేపల పులుసు ఏం పెట్టుకుంటాను, రమ్మంటే వస్తా అన్నారు. ఇప్పుడు అది వండి చూపిస్తాను మీకు. గోల్డ్ ఫిష్ అది వైజాగ్ నుంచి తెప్పించి అమ్ముతున్నారు మా అపార్ట్మెంట్స్లోనే. ఓకేనమ్మా, వెళ్దాం రండి. ఇదిగో చూడండమ్మా, గోల్డ్ ఫిష్ ఇది. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం నేను చెన్నైలో చూసా. నాకు ఇక్కడ దొరకదు. వైజాగ్ వాళ్ళు తెప్పించారు. వైజాగ్ని తెప్పించి వీళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ. అందుకని ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఇక్కడ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే ముందు ఇందులో పచ్చికారం కదా, ఇంకా ఎక్కువ పడుతుంది. ఇదిగో జీలకర్ర పొడి, ధనియాల పొడి, పచ్చికారం కదమ్మా అది, ఇవి వేసేసా అంతే. ఓకే, ఇలా చేసి కాసేపు ఇందులో లోపలికి వెళ్ళి ఇందులో కొంచెం ఇంత నూనె కూడా వేస్తా. ఓకే, ముందు ఇప్పుడే తెస్తా, మీకే చూపిస్తా. అంతే. ఇది కొంచెం సేపు నేను రెడీ చేసుకునే వరకు పెడతా. ఇంకోటి ఇప్పుడు చికెన్ కూడా చేస్తున్నానమ్మా. ఒక అరకిలో చికెన్ తెప్పించాను, అది కూడా చేస్తున్నా. పిల్ల చేపలు తిన్నంటే సరే చికెన్ చేస్తారమ్మన్న. ఇది కొంచెం జీలకర్ర వేసి ఇందులో ఇది పొడి చేసేస్తా. ఇది ఓకేనా? ఇప్పుడు కోసి చాలాసేపు పడుద్ది కదా, అందుకని ఇందులో వేసేసా. పులుసులోకమ్మా, అది పులుసు పెడతా. గోల్డ్ ఫిష్ గోల్డ్ ఫిష్లోకి అది చాలు. ఇవి చికెన్ కూరలో వేస్తా. ఇది పులుసులోకి,
ఇవి చికెన్లోకి కోసేసి అందులో ఒక టమాటా కూడా వేద్దామమ్మా. చేపల పులుసులో కొన్నిట్లో మామిడికాయ వేస్తాను, ఇవాళ మామిడికాయ వేయను, ఊరికే ఒక టమాటా అందులో వేసాను. మార్కెట్ చేసి పెట్టినప్పుడు వేసా, అయినా కూడా మళ్ళీ పసుపు కొంచెం వేస్తున్నా. ఇదిగో వేసా. ఇప్పుడు ఇంకొకటి చూపించాలి కదా మీకు. ఇదిగో అమ్మ, చూసుకోండి అమ్మ, పెరుగు పసుపు వేసి పెట్టానమ్మ. కాసేపు బాగా కడిగి పెడతాగా చికెను, అలా పెట్టా. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేసి చక్కగా చక్కగా మగ్గిపోయింది. ఇదిగో టమాటా వేసేసా, ఇదిగో పచ్చిమిరపకాయలు వేసేసా, అంతే. సరే వేసినప్పుడు అన్ని ఉల్లిపాయలు ఉన్నాయి, మగ్గేటప్పటికి లేదు. ఇదిగో ఇందులో పెట్టేసా. కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి 2 సౌండ్లు రానిస్తాయి. ఇది ఇదిగో అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసా కదా, అంతే. ఇది చికెన్లోకి వేసేస్తాం. ఇదిగో చూడండి, ఇది అయిపోయింది. రాజమణి బాగానే ఉన్నాడు రాజమణి. ఇప్పుడు నా షూటింగ్ జరుగుతుంది, కరెక్ట్గా చేసావు. అదే అదే రేపొద్దున రేపు చెన్నై వెళ్తున్నారు రాజామణి. ఓకే ఓకే అంతా అదే అదే అవును అవును, బాగా బాగా బ్లెస్ చేస్తున్నావు. ఎందుకు పని చెయ్యు, మనస్ఫూర్తిగా పెడుతుంటే నీకు. అదే అదే ఓకే ఓకే, చాలా థ్యాంక్స్. ఇవాళ వంట ఏదో చేస్తున్నాలే, తర్వాత చెప్తా వెరైటీ. ఓకే 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 బాయ్. కొంచెం అందులో కొంచెం నీళ్ళు పోసి పెట్టేస్తా, 2 సౌండ్లు వస్తాయి, సరిపోద్ది. కొంచెం ఉన్నాయమ్మా, కాసిన పోస్తా. ఇదిగో అమ్మ చూడండి, అల్లం చక్కగా వేగిపోయింది. అది ఇప్పుడు ఇదిగో ఇవి వేసేస్తున్నా. సౌండ్లు వచ్చినాయి, సిమ్లో పెట్టేస్తా. ఇదిగో అమ్మ చింతపండు, ఇదిగో ఇందాక వేడి నీళ్ళు తీసి పెట్టాను. ఇందులో వడకట్టేస్తున్నా. అది చేపలన్నీ కలిపి పెట్టిందే కదా. చూసారా, గోల్డ్ ఫిష్ అప్పటికి నిజంగానే చాలా గట్టిగా చక్కగా ఉంది, గోట్టలేదు కూడా, ఎక్కడికక్కడికే చాలా బాగుంది. పెట్టేసానమ్మా, ఇది అయిపోయింది. కాసేపు అవ్వగానే కొత్తిమీర వేసేస్తా. ఇదిగోమ్మ చికెన్ వండుతా. ఇదిగోమ్మ మెంతి పొడి. ఈ 2 పనులు అయిపోయినాయి కదా. కొత్తిమీర వేసేస్తా.
ఇది కొంచెం చికెను సౌండ్ రావాలి, అందుకని సిమ్లో పెట్టి చేస్తున్నా. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి అంటే మళ్ళీ చికెన్ పోసేయాలి కదా, దాని గురించి. నిండా మూత పెడతానమ్మా. ఇప్పుడు చూద్దామన్నా నీరు ఊరుతుంది. కొంచెం ఇలా గ్యాప్ పెట్టారనుకో కొంచెం ఆవిరితో పోద్ది. అది అందుకని ఎంతసేపు ఎగరదు. ఉడికిపోయింది చేప, కానీ పులుసు ఎక్కువ కాబట్టి ఇలా మూత తీసి కొంచెం పెట్టామంటే ఇలా తొందరగా అయిపోద్ది. ఇదిగో హైలో పెట్టానా, కొంచెం ఒక 2 minutesలో ఎగురుద్ది. అది కూడా అయిపోయిందిలే చికెన్ కూడా. ఇదిగో దించేసా. ఇదిగో చూసారా, చక్కగా దించేసా. ఓకే, అది అలా మగ్గుద్ది. ఇప్పుడు దీన్ని హైలో పెడదాం. నీళ్ళు పైకి వచ్చేస్తున్నాయి అన్నట్టు ఆగా చూడండి. ఇప్పుడు హైలో పెట్టాను. ఇక రేగుతుంది శుభ్రంగా. ఈ లోపల అది కూడా వచ్చేస్తుందిలే, తీసేస్తా. ఉడికిపోయింది చాలు. ఇదిగో అమ్మ అల్లం ఫ్రెష్గా చక్కగా ఇప్పుడే కదా నూరాను, నిలవ ఉంచల. మళ్ళా వెళ్తున్నాను రేపు చెన్నై. ఇదిగో అమ్మ మసాలా. చాలామంది ఉడికిన తర్వాత వేస్తారు, నేను ముందే వేసేస్తాగా. అల్లం మసాలా వేసేసా. సూపర్గా ఉడికిపోయింది కదమ్మా. ఇవి కూడా ఎగిపోయినాయి. ఇదిగో పోసేస్తున్నాను చూడండి వాటర్తోనే. అది ఏమీ లేదు, చాలాసార్లు చెప్పాను, కుక్కర్లోనే మొత్తం కలిపేసి వండుకుంటారు చాలామంది. కలర్ మారుతుంది, కలర్ వేరే కలర్ వస్తుంది, కూర మంచి కలర్ రాదు. ఇదిగో చూడమ్మా, ఇందాక కొంచెం ఉప్పు వేసా ఇందులో. ఇదిగోమ్మా జీలకర్ర, పచ్చికారం వేస్తున్నా కదా. ఇదిగో ధనియాల పొడి. వాళ్ళు కారాలు ఎక్కువ తింటారు. కారం ఉప్పు వేసాను, కాసేపు ఉంచా. ఇప్పుడు ఇలా అయితే ఇప్పుడు ఈ కూర చూడండి కలర్ ఎట్లా ఉంటుందో. మీరు కుక్కర్లో వండి చూడండి, కలర్ మారిపోద్ది కుక్కర్లో వండితే. ఓకేనా. ఇప్పుడు చికెన్లో నీళ్ళు పోసేస్తా. అది పులుసే, ఇది ఇగురు కూరలా వండుతున్నావేమ్మా అనుకోవచ్చు. వేపుడు వేయచ్చు, కానీ వేపుడు వేస్తే మళ్ళీ రసం పెట్టాలి, టైం లేదు. రసం లేకుండా ఒట్టి వేపుడు తిందో, కూర అయితే తింటది. ఆ చికెన్లో వచ్చిన నీరంతా ఎగిరిపోయేదాకా అట్టి పెట్టేశానమ్మా, చూశారుగా. ఓకే అమ్మా, ముందు వీళ్ళకి భోజనం పెట్టేసి నా పాట ఎత్తుకుంటా. గోల్డ్ ఫిష్, సూపర్ ఫిష్. నువ్వెప్పుడు ఫస్ట్ టైం తింటున్నావు, అందుకని ఎంజాయ్ చెయ్యి. ఓకే. సూపర్గా ఉడికింది. మీరు తెప్పించుకోరే, చెప్పినా కూడా తెప్పించట్లేదు. ఎందుకని తెప్పించుకోరు? పనిమాలు చెప్తున్నాగా నేను, వింగ్స్ తెప్పించుకొని వండడమే, మన బాగా తిన్నారని. తెచ్చుకోవచ్చుగా ఒక 1/2 కిలో. తర్వాత వడ్డించుకోవచ్చు. మీరు తినండి. నీ చికెన్ నీకు, నీ ఫిష్ నీకు. వేస్ట్ ప్లేట్ కావాలిగా, మళ్ళీ వెళ్తాం, ఎందుకు తెస్తా. ట్యాబ్లెట్ పొద్దున ఇవాళ టిఫిన్ తిన్నాక కొంచెం అప్పుడు వేసేసుకున్నా. ఓకే అమ్మా. ఇప్పుడు పిల్లలకు భోజనం పెట్టేసి కదా, తింటా ఉండమంటారు. అది చూసారట కులుస్తున్నారు. ఆ రోజు అట్లా ఏడ్పించేసారు, ఏడ్చేసి వీళ్ళు ఉన్నారు. ఇవాళ ఏడ్చే పాట కాదులే. ఓకేనమ్మా. జగదేక వీరుని కథ అసలు అది రామారావు గారిది. అయినదేమో అయినది ప్రియ గానమేదో ప్రేయసి, ప్రేమగానము సోకగానే భూమి స్వర్గమే అయినది. అయినదేమో అయినది ప్రియ గానమేదే ప్రేయసి, ఏమి మంత్రము వేసినావో, ఏమి మత్తును చల్లినావో, నిన్ను చూచిన నిమిషమందే మనసు నీ వశమైనది, మనసు నీ వశమైనది. అయినదేమో అయినది ప్రియ గానమేదో ప్రేయసి, ప్రేమగానము సోకగానే భూమి స్వర్గమే అయినది. అయినదేమో అయినది ప్రియ గానమేదో ప్రేయసి, కులుకులొలికే ఒయలు చూచి వలపు పలికే లయలు చూసి, కులుకులొలికే ఒయలు చూచి వలపు పలికే లయలు చూసి, తలపులేవో రేగెనాలో
చాలా కలవరమైనది, చాలా కలవరమైనది, అయినదేమో అయినది ప్రియ గానమేదో ప్రేయసి, ప్రేమ గానము సోకగానే భూమి స్వర్గమే అయినది, అయినదేమో అయినది ప్రియ గానమేదో ప్రేయసి. ఇప్పుడు నవ్వుకోండి మీ ఇష్టానికి, మీ వెంక కూడా చూడాల నేను. మీ అంక చూస్తే మళ్ళీ నవ్వేసేస్తానమ్మా, మళ్ళీ పాడలేను, కులుక్కుంటున్నారు ఇద్దరు. అది విషయం. బాగుందా నాన్న? పోన్లే, మీకు పులుపు మీకు కారాలు అన్నీ వేసాను. బాగుందమ్మా? మీ కారాలు భయం కదా నాకు, ఇందులో కూడా కారం చాలు కదా, మొత్తం అయిపోయింది. పచ్చిమిరకాయలు అన్నీ వేసా కదా మరి, అందుకే వాళ్ళు ఎక్కువ కారం వేసినా బాగోదు. బాగున్నాయా? ఒకటి నడు వేసుకుంటా. వేసాను ఆయన, మిగిలిన పట్టుకెళ్ళిపో. చేపలు తీసి పెట్టాను, పట్టుకెళ్ళిపోయా. మొక్కలు వండిందిలే, మీ అమ్మ ఇక్కడే భోంచేస్తుందిగా. దించెళ్ళిపోయిందా? అలాగా సైడ్ చూపించాలి ఇప్పుడు వెళ్ళి అక్కడ. అవును అవునులే, చూపించాలంట. చూపించరండి. 2 అయిపోయింది. అయితే ఇంట్లో తింటారా వాళ్ళు? వండుతుందా? వండేసారు రొయ్యలతోటి. మరి ఏంటో కూరనా? కూరనే. పులుసే వండి ఉంటారులే. ఇంకా పులుసు కావాలంటే వేసుకోమ్మా. ఏదో టక్క టక్క మిమ్మల్ని చూడకుండా పాడి అవతల పాడేసి. బాగానే పాడారు. నవ్వుతున్నాడు, నేను గమనిస్తున్నా. మరి మీరు పాడుతున్నప్పుడు తింటే బాగాలేదని మిమ్మైతే పెచ్చలు తినేస్తుంది. చేపల కూరని చక్కగా కారం వేసాను, పుల్లగా సూపర్గా ఉంది. ఇది మేము ఎప్పుడో చెన్నై వెళ్ళిన కొత్తలో తిన్నాం. పులుసేనా? నేను వేస్తా. ఇంకో ముక్కైనా తర్వాత తీసుకోవాలి. బాబు బాగుంది అంటున్నావు కదా, ఉండాలి పులుసు. ఓకేనా? మూత పెట్టేసి. అరకిలో చికెన్ అంటే నాకు తేడా, ఎదురుకుండా వాళ్ళతో తెప్పించా. కొంచెం పెడతా, రెండోసారి పెట్టుకోవాలి కదా. ఆ పులుసులోకి చూసుకో. అయితే చాలా పులుసు వేసుకో. అయితే ముందు నాన్న ఇంకా పెట్టినా అదే రాత్రికి నాకు సరిపోద్ది. ఓకే అమ్మా, శుభ్రంగా తిన్నాం. చూశారు కదా, ఆవిడకి ఇష్టమని ఆవిడకి చికెన్ కూర ఉండా, వీడికి నాకు చేపలంటే బాగా ఇష్టం లేదు. తినేసాం శుభ్రంగా. అది ఇక ఏదో లీవ్ కదా, కాసేపు ఉంటారు. ఎప్పుడన్నా కనిపిస్తారు, మెరుస్తారు. ఎప్పుడు మెరవరు, ఎప్పుడన్నా ఒకరోజు మెరుస్తారు. మెరిసేప్పుడు వండిన కూరలు అయినా సరే పిల్లలు వస్తున్నారు కదా అని నేను వండుతున్నాను మీకోసం. అమ్మ వండి చూపించినే కానీ మీరు అన్నా కూడా నేనేం చేయలేను. ఇక వండుతున్నాను, పిల్లలు వస్తున్నారు కదా అని వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనమ్మా? అన్నీ చదివేశాను ఒకరోజు, ఇంకో రోజు బ్యాలెన్స్ ఉంది. రేపు మళ్ళీ ఏదైనా వంట చేసినప్పుడు మళ్ళీ అవి కూడా చదివేస్తా. ఓకేనా? అది చూసారా, ఇంత పాట పాడిన దగ్గర నుంచి వీళ్ళు కులుకుతానే ఉన్నారు. అందుకే వీళ్ళు వచ్చే ముందు పాడతారా అమ్మ అని అడిగాడు మా దుర్గా. సరేలే వాళ్ళు రాని పని అవ్వలేదులే అన్న. అది అనమాట. ఓకేనమ్మా? చెప్పేదేముంది, మీకు తెలుసు కదా, మౌత్ పబ్లిసిటీ. అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లైక్ చేయండి. చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి అమ్మా. లైక్ చేయండి. టైం ముఖ్యమంట, టైం ఎక్కువసేపు చూడండి. మీకు కుదిరితే అప్పుడప్పుడు 2-3 సార్లు కూడా ఓపెన్ చేయండి. అక్కడ పెట్టేసి మీ పని మీరు చూసుకోండి. ఓకేనా? అలాంటి హెల్ప్లు చేయండి. ఓకేనమ్మా? మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్. మీరు కూడా బాయ్ చెప్పండి.